యూ డోంట్ వర్రీ, అన్నిటికీ లాయర్ విశ్వనాథ్ మీకు హెల్ప్ గా ఉంటాడు. ఇది లీగల్ కేస్. నా కన్సల్టేషన్ ఫీజు 5,000 తెలుసా? తెలుసండి. తెలుసు కదా, మరి ఫీజు ఇచ్చి మాట్లాడొచ్చు కదా. నువ్వు ఇటు తిరిగి మాట్లాడొచ్చు కదా. నేను అడు తిరిగే మాట్లాడుతున్నాను, నా చూపే అంత కదా. వెరీ గుడ్. ఈ లీగల్ కేసుకి ఇల్లీగల్ సలహా చెప్పాలంటే మరో 10,000 అవుతుంది. ఇల్లీగల్ సలహా ఇవ్వడానికి ఇంకో 10,000? ఎస్, లీగల్ అయితే ఒక ఫీజు, ఇల్లీగల్ అయితే ఇంకో ఫీజు. నీకు ఫీజులు ఇచ్చి ఇచ్చి ఎంతమంది ఫీజులు పోయినాయో. ఇన్ని ఫీజులు తిన్నా నీ బాడీ ఎందుకు పెరగలేదంటావు? వెరీ సింపుల్, ఆయిల్ పుల్లింగ్. అది సరే, ఇప్పుడు నీకు విడాకులు కావాలి అంటే ఒకటే మార్గం, పిచ్చల్ని నిరూపించాలి. ఎవరికి? నాకా? కాదు. మరి మీకా? కానే కాదు. మీ ఆవిడికి పిచ్చని నిరూపించడానికి సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. నిన్ను లీగల్ గా డిస్కనెక్ట్ చేయడానికి ఎలాంటి వ్యక్తిని తీసుకొచ్చానో చూడు. ఎవరు? ఈ ఆస్తి పంజరం కాడా? ఇదిగో, ఏదో బక్కలా ఉన్నానని చెప్పి అలా తేలిగ్గా తీసి పారేకు. నేను గాని కోర్టులో బల్ల గుద్ది వాదించానంటే ఎన్ని బల్లలు విరిగిపోయా తెలుసా? అది తెలిసే జడ్జి గారు ఈయన అసలు కోర్టుకే రావద్దన్నారు. ఈయన హార్స్ పవర్ గురించి నీకు తెలియదు. ఎవరో లేడీస్ స్ట్రైక్ చేస్తున్నట్టున్నారు. భార్యల మీద భర్తల దురాగతాలు నశించాలి, నశించాలి. భార్యలపై భర్తల దౌర్జన్యాలు నశించాలి, నశించాలి. మన ఇంటికి సమితి జిందాబాద్, జిందాబాద్. భార్యల మీద భర్తల దురాగతాలు ఆగండి. ఏమిటి ఆడవాళ్ళందరూ గుంపులు గుంపులుగా తేనెటీగల్లాగా నా మీదకి దొమ్మికొచ్చారా? జనోద్ధరణ సమితి వాళ్ళం. అయితే మాత్రం మగవాళ్ళందరినీ సర్వనాశనం చేస్తామని కంకణం కట్టుకున్నారా? మీ ఆవిడ సేవ ఎక్కడుందో చెప్పు. ఓహో, మా ఆవిడ శవం కోసం వచ్చారా? థ్యాంక్ యూ వెరీ మచ్. కాగల కార్యం శ్రీ జనోద్ధరణ సమితి వాళ్ళు తీర్చినట్టు సమయానికి వచ్చారు. మా ఆవిడ పైన గదిలో ఉంది, చంపి శవాన్ని తీసుకెళ్ళండి. ఇంకా నీ భార్యను చంపలేదా? అమ్మా ఆశ. ఈ సాకు పెట్టుకుని వారం రోజులు స్ట్రైక్ చేసి టైం పాస్ చేద్దాం అనుకుంటున్నారా? డోంట్ టాక్ రబ్బిష్. మీ ఆవిడపై కృష్ణాలు పోసి చంపి దాన్ని ఆత్మహత్యగా నిరూపించాలని నువ్వు ఈ లాయరో ప్రయత్నిస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. యూ డోంట్ టాక్. అనవసరంగా మా మీద నిందలు వేస్తే మీ అందరి మీద పరువు నష్టం వేస్తాను. నువ్వు లాయర్వి, నీకో పరువు. అయినా నీ పరువు ఎంత ఉంటుంది? ఓ పావలా ఉంటుందా? ఏమండే, తలో పావలా పడేయండి. ఏంటిది? శవాల మీద చెల్లలు విసినట్టుగా ఏంటి అసరటం? పొరపాటున ఏదైనా పావులా గట్టిగా తగిలి పుట్టుకుని పోతే పెద్ద మనిషి పోతే పోయాడు. ముందు మీ ఏమని బయటికి పిలు. ఓకే, దానికంత టెన్షన్ ఎందుకు? శారదా, శారదా, ఏమిటండి? నిన్ను పిలుస్తున్నారు, రా. గదిలో పెట్టి తాళం వేశారు కదండి. దుర్మార్గుడా, సీతమ్మ లంకలో పెట్టినట్టు ఆ అమ్మాయిని గదిలో పెట్టి తాళం వేస్తావా? రావణాసురుడా, ముందండి అమ్మాయిని తీసుకురా. అలా అన్నారు, గౌరవంగా ఉంది. గౌరవం కోసం ఏమైనా చేస్తాం, తీసుకొస్తాం. రా. శారదా, ఏ శారదా, 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 ఏమిటి శారదా? పాపం, విడాకుల కోసం సంతకం చేయమని ఎన్ని చిత్రహింసలు పెట్టారో ఏమో. పార్వతమ్మ గారు, వెళ్ళి పోలీసులకు ఫోన్ చేయండి. అలాగే. ఎరా, పరువు నష్టం దావాగా? ఇప్పుడేమంటావు? మీ ఇద్దరు కలిసి ఈ అమ్మాయిని నానా హింసలు పెట్టారన్నమాట. ఏంటమ్మా నువ్వు అనేది? ఈ విషయంలో నాకే సంబంధం లేదు. ఏదో విడాకుల కేసు అంటే వచ్చాను, నన్ను వదిలేండి, వెళ్ళిపోతాను. ఏమయ్యా, ఇప్పుడు చెప్పు, నీ భార్యను ఎందుకు కొట్టావో? శారదా, నేను నిన్ను కొట్టానా? గదిలో పెట్టి తాళం వేశారు కదండి. వేశాను. నానా మాటలు అన్నారు కదండి. అన్నాను. నా మీద పడి కొట్టారు కదండి. కొట్టాను. కొట్టాను. ఒక్క నిమిషం అండి, ఇప్పుడే వస్తాను. నీకేం పర్వాలేదమ్మా, మేము ఉన్నాగా, నువ్వు వెళ్ళరా. అందరినీ అక్కర్లేదు, ఇతను ఒక్కడిని అరెస్ట్ చేయండి. మేము ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలి. ఎందుకని? ఫోన్ చేసి పిలిపించింది ఎవరనుకున్నారు? మేమే. ఓ, మీరు ఫోన్ చేసి పిలిపించిన హంతకా భర్త ఇతనేనా? శవమేది? ఓహో, మీరు కూడా శవం కోసం వచ్చారా? జీతం కోసం రావడానికి ఇదేమన్నా ట్రెజరీ ఆఫీసా? శవము లేదు, హత్య లేదు. నేను నా భార్యను చంపలేదు. ఇంకా చంపలేదా? నేనే ముందు వచ్చానా? ఏం పర్లేదు, ఎంత లేట్ అయినా వెయిట్ చేస్తాను. నేను టీ దాగి వచ్చే లోపల నువ్వు పని అని. అక్కర్లేదు, ఇక్కడ ఎలాంటి హత్య జరగదు. మరి ఇక్కడ హత్య జరిగిందని ఫోన్ చేసి నన్ను ఆశ పెట్టింది ఎవరు? ఇంకెవరు? వీళ్ళే. వెంటనే ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి కాల్ చౌతలు పారాయండి. ఫైరింగ్ ఆర్డర్స్ ఇవ్వాలంటే ఎస్పీ రేంజ్ మనిషి కావాలి. సార్, మీ గురించి మీకు తెలియట్లేదు కానీ మీ పర్సనాలిటీకి మీరే నిజమైన ఎస్పీ లాగా ఉన్నారు సార్. ఈ ఎగస్ట్రా వెంకటేశ్వరరావు ముందు ఎగస్ట్రా వేషాలేకు. మర్యాదగా నీ భార్యని పిలు,
లేదా ఆవిడ శవనైనా పిలు, ఏం పర్లేదు. శారదా, శారదా, ఏంటండి? ఇంతసేపు పైన ఏం చేసి వస్తున్నావు? ఎస్ఐ గారికి నీ శవం కావాలట, కిందకి రా. వస్తున్నానండి. ఏమా నువ్వేనా ఆయన భార్యవి? ఏం పర్లేదు. అవునండి, అగ్నిసాక్షిగా ఆయన కట్టిన తాళి ఇదిగోనండి. మేం మీ తాళిబొట్టు పోయిందని రాలేదమ్మా. నిన్ను మీ ఆయన సంపాలన ప్రయత్నం చేస్తున్నట్టు స్త్రీ జనోద్ధరణ సమితి వాడు మా కంప్లైంట్ ఇచ్చారు. నిజమేనా? ఏం పర్లేదు. చాచా, మొదటి చూపులోనే ప్రేమించి రెండో చూపులోనే తాళి కట్టిన వారు నన్నెందుకు చంపుతారండి? ఈయనకి నేనంటే ఎంత ప్రేమో. ఈయన హృదయం అమూల్ కంపెనీ వారి బటర్ అంటే వెన్నపూసనమాట. ఏ అమ్మాయి, నీకు అసలు బుద్ధుందా? మా ముందు అలా చెప్పి ఎస్ఐ గారి ముందు మాట మారుస్తావా? అసలు మీరంతా ఎవరు, ఎందుకు వచ్చారు? చెప్పండమ్మా, చెప్పండి. అదా, అది Shut up! ఈ ఎక్స్ట్రా వెంకటేశ్వరరావు ముందు ఎక్స్ట్రా వేసాలా? ఇలా చేసినందుకు వీళ్ళని మూసేయాలా? మా టైం వేస్ట్ చేసినందుకు మిమ్మల్ని మూసేయాలా? మీ మాట విని వచ్చినందుకు మేమే మూసి వెళ్ళిపోవాలా? ఆ లాస్ట్ కరెక్ట్ ఏమో సార్. లాస్ట్ కరెక్టా? లాస్ట్ నేను ఏమనండి? మీరే మోసుకుని వెళ్ళిపోవడం అన్నారు సార్. ఓకే. మహాతల్లి, నీకు సహాయం చేద్దామని వస్తే మమ్మల్ని ఫూల్స్ చేసావే. ఇంకా ఇక్కడ ఎందుకే, పోదాం పదండి. ఆగండమ్మా, నన్ను క్షమించండి. మా ఆయనకు బుద్ధి చెప్పి నా కాపురాన్ని నిలబెడతారని అనుకున్నానే కానీ ఇలా మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తారనుకోలేదు. పోలీసుల కేసు వల్ల మీరు శాశ్వతంగా విడిపోతామే కానీ కలిసి కాపురం చేయలేం. నీ బాధ అర్థమైందమ్మా. నీకే సమయంలో ఏ సహాయం కావాలన్నా మేము తోడున్నామని గుర్తుంచుకో. డబ్బులు అడిగితే లేవన్నావంట? కాంతో గేమ్స్ ఆడుతున్నావా? శాల్తీ లేచిపోతాయి. సైలెన్స్. ఏంటంతా కట్టకట్టుకుని నడుస్తున్నారు? ఎవరైనా పోయారా? పోయాయి సార్. రాత్రి స్టేషన్ లో దొంగలు పడి సామాన్లన్నీ పోయాయి సార్. పోలీస్ స్టేషన్ లో దొంగలు పడ్డారా? వెరీ గుడ్, ఏం పర్లేదు. మరి వెంటనే వాళ్ళని మూసేలేకపోయారా? వాళ్ళని మూసే లోపల వాళ్లే మమ్మల్ని మూసేసి సామాన్లు తీసుకెళ్లారు సార్. మరి తుపాకులు వేసారే? వాళ్ళ దగ్గర ఇంకా మంచి ఉన్నాయంటండి. పోన్లే, కనీసం దొంగలైనా మన ఉద్యోగాలు కాపాడారు. మనకి జీతాలు రాగానే సామాన్లు అన్ని కొని పెట్టేద్దాం. ఈ సంగతి బయట ఎక్కడా పొక్కనివ్వద్దు. సైలెన్స్. సార్ నమస్కారం అండి. ప్రాబ్లంలో ప్రాబ్లం. నీ ప్రాబ్లం ఏంటి? ఈ ఫోటోలో ఉన్న మనిషి. ఏం పర్లేదు, ఫోటోలో ఉన్నా సరే ఎముకలు ఇచ్చేస్తాను. బాబు అంత పని చేయకండి. ఆడు నా మొగుడు. ఏం పర్లేదు. ఎవరితో లేచిపోయాడా? అంత తెలివే ఉంటే నాతోనే సంసారం చేసేవాడు కదండి. చాలా మంచోడండి. మా ఊరు టూరింగ్ టాకీస్ లో శివ సినిమా 25 సార్లు చూసాడండి. అంతే, ఓ రోజు స్టాండ్ లో ఉన్న సైకిల్ చెల్లెని తెచ్చుకుని పారిపోయాడండి. మెళ్ళో చైన్ లాక్కెళ్తే రిపోర్ట్ ఇవ్వాలి కానీ సైకిల్ చైన్ కుక్క గొలుసు లాక్కెళ్తే రిపోర్ట్ ఇవ్వడమా? అది కాదండి, ఆడి సికింద్రాబాద్ లోని సైకిల్ చైన్ పట్టుకుని నేనే కాన్ దాదా అంటూ పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నాడని తెలిసింది సార్. నా మొగుడు ఎక్కడున్నా వెతికి తెచ్చి నాకు అప్పగిస్తే మీ పేరు చెప్పుకుంటాను సార్. ఏం పర్లేదమ్మా, నువ్వేం వరిగాకు. మీ ఆయనకి మామూలు పిచ్చి అయితే నాకు పరమ పిచ్చి రేఖాందదా.